అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియో వచ్చేసి చేపల ఫ్రై. చాలా సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు ఈ చేపల ఫ్రైని. సో ఇదైతే నేను ఎలా చేశానో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. దీనికోసమైతే మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఉప్పు, కారం అనేది మన రుచికి తగినట్టు వేసుకోవచ్చు. నేనైతే 1 టీ స్పూన్ కారము, అర టీ స్పూన్ ఉప్పు వేశాను. అంటే చేపలు కడిగేప్పుడు ఉప్పు వేస్తాం కదా! అప్పుడు ఎంతో కొంత పీల్చుకొని ఉంటదని ఉప్పు కొంచెం చూసి వేసుకోండి. ఇంకా అర టీ స్పూన్ అంత ధనియాల పొడి, అర టీ స్పూన్ జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు. ఇది వచ్చి కార్న్ ఫ్లోరు. ఇది వద్దంటే స్కిప్ చేయొచ్చండి కంప్లీట్‌గా. లేదు అంటే శనగపిండి వేసుకోవచ్చు, లేదంటే బియ్యపు పిండి అయినా వేసుకోవచ్చు. ఏ పిండి వేయకపోయినా పర్వాలేదు, ఓన్లీ మసాలాలతో చేసుకోవచ్చు. ఇంకా ఒక నిమ్మకాయ రసం తీసుకోవాలి. దీంట్లో కొంచెం వాటర్ వేస్తూ కలుపుకోవాలి. ఒక 2, 3 టేబుల్ స్పూన్ల నీళ్ళైతే పడతాయండి. కొంచెం పేస్ట్ లాగా అవ్వాలి కదా! ఇంకా మసాలాలు అనేది మన ఇష్టము, కొంచెం అటు ఇటుగా వేసుకోవచ్చు మనకు తగ్గట్టు. ఇలాగా పేస్ట్ ప్రిపేర్ చేసుకొని క్లీన్ చేసుకున్న చేప ముక్కలకైతే మంచిగా పట్టించాలి. ఏ పిండి వేయకపోయినా పర్వాలేదండి, ఓన్లీ మసాలాలు మ్యారినేట్ చేసుకున్నా పర్వాలేదు ఫిష్‌ని. మనకి కోటింగ్ ఎక్కువగా కావాలంటే ఇంకొంచెం ఎక్కువ పిండి వేసుకోవచ్చు. లైట్‌గా కావాలి అనుకుంటే ఇలా ఈ క్వాంటిటీ సరిపోతుంది. నేనైతే ఒక 9 చేప ముక్కలు తీసుకున్నాను. ఇదొచ్చేసి రాగండి అంటారు మా ఏరియాలో, ఇక్కడ మంగళగిరి చుట్టుపక్కల. ఇంకా మ్యారినేట్ చేయాలండి ఆ ఫిష్‌ని. మనకి కనీసం 1 గంట సేపైనా మ్యారినేట్ చేసుకుంటే బావుంటాయి. ఇంకా పెనం పైన నూనె వేసేసి మంచిగా ఒక 5, 6 గరిటెలు నూనె వేసేసి, షాల్లో ఫ్రై కానీ, డీప్ ఫ్రై కానీ మన ఇష్టం ఎలా అయినా చేసుకోవచ్చు. నేనైతే షాల్లో ఫ్రై వేశాను. ఇంకా అన్ని ముక్కలకి ఇదే ఆయిల్ సరిపోయింది. ఒక 6, 7 నిమిషాలైతే పడుతుంది. ముక్కల్ని అన్ని వైపులు తిప్పుకుంటూ మంచిగా కాల్చుకోవాలి. ఈ పచ్చిమిర్చి అనేది మన ఇష్టము. నేనైతే అంటే మధ్యలో తినడానికి బావుంటది పచ్చిమిర్చి, కరివేపాకు. ఇంకా అన్ని వైపులు తిప్పుకుంటూ మంచిగా ఉడికించుకోవాలి. ఒక 7 మినిట్స్ అలా పట్టింది మంచిగా ఉడకడానికి. ఇంకా మిర్చి మంచిగా ఫ్రై అయినాయి అనిపించినప్పుడు మిర్చిని సపరేట్‌గా తీసుకోవచ్చు, లేదంటే మాడిపోతాయి. అంతే అండి. ఇంకా చేప ముక్కలన్నింటిని ఇలాగే ఫ్రై చేసేసుకుంటే ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మంచిగా క్లీన్ చేసుకోవాలండి స్టార్టింగ్‌లో చేప ముక్కలు. అప్పుడే పులుసు కానీ, కర్రీ కానీ దేనికైనా స్మెల్ రాకుండా ఉంటది. ఉప్పు, పసుపు వేసుకొని మంచిగా కడుక్కోవాలి. ఇంకా ఉప్పు చూసుకొని వేసుకోవాలి కూరలో వేసుకునేప్పుడు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.